హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నేల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. మేమైతే సాయిబాబా దర్శనం కోసం వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకున్నా, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి అయితే వస్తుంది. ఫైనల్గా ఈ రోజు అయితే కుదిరింది. సమ్మర్ కావడం వల్ల కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము. మా చిన్న తల్లి అయితే ఎక్కడికైనా జయ దగ్గరికి తీసుకెళ్ళండి అని చాలా రోజుల నుంచి అడుగుతుంది. పాపం తన కోసమైనా ఈరోజు గుడికి వెళ్తున్నాము. మా చిన్న తల్లికి కొంచెం దైవభక్తి ఎక్కువ ఉంటుందిలేండి. అది ఎక్కడి నుండి వచ్చిందంటే మా అమ్మ నుండి. మా అమ్మ ఎట్లయితే చెట్టుకు పుట్టకు మొక్కుతుందో తను కూడా అట్లనే చెట్టుకు పుట్టకు మొక్కుతూనే ఉంటుంది. వాళ్ళ నాన్న ఎంత వద్దని కోపడ్డా కూడా తనైతే ఊరుకోదు. పాపం ప్రదక్షిణలు చేస్తూ 10 నిమిషాల సేపు అలానే చేసి కళ్ళనే తిరుగుతున్నాయి తనకి. చాలా రోజుల నుంచి బయటికి రాకపోవడం వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉంది పాపం తను. కానీ ఈ గుడి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ గుడిలో ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది. పచ్చని చెట్ల మధ్యలో ఆ సాయిబాబా ఎంత బాగుంటాడంటే మనం గుడికి వెళ్ళామా లేకపోతే ఏదైనా గార్డెన్కి వెళ్ళామా అనిపిస్తుంటుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా ఒక్క 10 నిమిషాలు ఆ గుడిలో కూర్చుంటే అంత ఫటాఫంచలు అయిపోతుంది. ఈరోజు క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వల్ల మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలనే కూర్చొని ఏమో నా మనసులో ఉన్న కష్టాలు బాధలన్నీ అయితే సాయికి అయితే చెప్పడం జరిగింది. ఆ కోరికలు నెరవేరుస్తాడో లేకపోతే తీరుస్తాడో తీరువాడో ఆ తర్వాత దేవుని దయ. మనం ఏం చేస్తాం మరి? లైఫ్ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించాలి. గుడిలో బాబాను అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత మనం బాబాను చూస్తూ బాబా దర్శనం చేసుకొని మనం మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకుంటూ తననే గుర్తు చేసుకొని ప్రశాంతంగా ఉండాలి. కానీ వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ నాకైతే నచ్చదు. బయటకు వచ్చిన తర్వాత ఏదో గ్రీనీస్ కోసం, మెమరీస్ కోసమో బయటకు వచ్చిన తర్వాత ఫోటోలు దిగుతాను. అందులో తప్పైతే లేదు, నాకైతే తప్పు అనిపించదు. చూడండి, బయట నుండి అయితే సాయిని చూపిస్తున్నాను. జై సాయిరామ్, జై సాయిరామ్. ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నాము. ఇక చాలాసేపు అయింది వచ్చి, ఎండ కూడా ఎక్కువైంది. ఒకసారి అటు చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. అది గుడిలాగా ఉందా అండి? ఎక్కడైనా ఏ గుడికి వెళ్ళినా కూడా ఇంత గ్రీనిష్ అయితే నాకు ఎక్కడ చూడలేదు నేను. చుట్టూ ఎక్కడైనా వాల్స్ ఉంటాయి, చిన్న చిన్న చెట్లు ఉంటాయి, కానీ ఇంత గ్రీనిష్ అయితే ఎక్కడ ఉండదు. మా చిన్న తల్లి అయితే ఇంకా కాసేపు ఉందామంటుంది, కానీ ఎండ ఎక్కువ కావడం వల్ల మేమైతే బయలుదేరుతున్నాము. పాపం తను రానంటుంది, కానీ ఏం చేస్తాం మరి? దేవుడు కర్ణిస్తే మళ్ళీ ఎన్నిసార్లు అయినా వెళ్ళవచ్చు. నియరెస్ట్ ప్లేస్లో 1/2 అవర్ దూరంలో ఉన్నా కూడా ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది. మళ్ళీ దేవుడు ఎప్పుడు కర్ణిస్తాడో, ఎప్పుడు రమ్మంటాడో. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తున్నాము. వెళ్తూ మధ్యలో చేసుకోవాల్సిన పనులు కూడా 2-3 ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి తర్వాత చూసేద్దాము. తల్లి బాయ్ తప్పు. జై సాయిరామ్ చెప్పు. జై సాయిరామ్. ఏ గుడికి వెళ్ళినా వాళ్ళిద్దరు ఒకటి, నేను ఒకటి. వాళ్ళిద్దరూ పుణ్యం వాళ్ళకి, పాపం నాకంట. వాళ్ళిద్దరు తండ్రి బిడ్డ అంట, నేను వేరంట. ఏ గుడికి వెళ్ళినా, ఏ ఫోటో దిగినా వాళ్ళిద్దరే ఒకటి. నన్ను వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయాను. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసినా దిక్కే లేదు. నన్ను వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు. ఒకసారి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం పదండి. ఒకసారి దొంగలు చూడండి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ టాయ్స్ కొనుక్కుంటున్నారు. వాళ్ళు వచ్చేదే ఇందుకోసం కదా, గుడి జేజా అన్నది ఇందుకోసం, టాయ్స్ కోసం. తన కోసం టాయ్స్ వెతుకుతున్నాడు, కానీ తను ఏది నచ్చట్లేనట్టున్నది. తనైనా నచ్చేది. ఒక రూమే సరిపోవట్లేదు అన్న టాయ్స్ కోసం. కనీసం నేను వచ్చానా రాలేదని కూడా చూడట్లేదు. ఒకసారి అయితే చిన్న తల్లిని పిలుద్దాం. చిన్న తల్లి చూడరా, రే ఇట్రా, రా 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 రా. అమ్మని వదిలేసి వచ్చావా? అమ్మ వద్దా? అవసరం లేదా? ఇటు చూడు, ఇట్రా తల్లి. నానా అటు కాదు, ఇటు. ఎస్, అమ్మ అవసరం లేదా? వెళ్ళిపోయావా నాన్నతోటే? ఏం కొనుక్కుంటున్నావు? టాయ్స్ కావాలా? ఏ టాయ్స్ కావాలి? ఏ చిన్న తల్లి, బాగుందిరా ఈ ప్లేస్, బాగుందిరా తల్లి. నీ పింక్ కలర్ క్యాబు, ఈ గ్రీనిష్ ఫ్లవర్స్ కాదు, సారీ, గ్రీనిష్ లీవ్స్. పింక్ ఫ్లవర్స్ మధ్య ఎంత బాగా అనిపిస్తున్నారు తల్లి నువ్వు. ఫైనల్లీ ఏదో బొమ్మ సెలెక్షన్ చేశారు. తను తీసుకుంటుందా? స్కూటర్ చేశాడు, తీసుకోవద్దు నాకు తెలుసు. ఆఖరికి మళ్ళీ వేరే ఏదో తీసుకుంటున్నారు. ఆఖరికి ఒక షిప్ తీసుకున్నారు. మొండి పట్టు, మనం చెప్తే వింటుందా? అవన్నీ ఇంకా సెర్చ్ చేస్తుంది, అందులో ఏముంది ఇందులో ఏముంది అని. బయటికి వెళ్ళే చేసుకునే పనులు వేరే ఉన్నాయి. త్వరగా రా తల్లి. ఇక్కడికైతే వచ్చేసాము. ఏం లేదు, కొత్త బైక్కి సంబంధించిన కొన్ని పేపర్స్ ఉండేది, అందుకే షోరూమ్కి అయితే వచ్చాము.
అక్కడ కూడా వదిలిపెడుతుందా? ఆ ఆఫీస్ మొత్తం నాదే అన్నట్టు గిరగిరా 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 తిరుగుతుంది పాపం. కానీ ఆఫీసులో వాళ్ళు మాత్రం ఏమనలేదు పాపం, చిన్న పాప కదా అని వదిలేశారు. అయినా ఆ బైక్ మాది కాదు, మా మామయ్య కోసం తీసుకున్నాము. పేపర్లు రావాల్సి ఉండి ఇక్కడికి వచ్చాం జరిగింది. ఎండతో ఎక్కువగా ఉంది, త్వరగా వెళ్ళాలి. పదా చిన్న పదా చింతల్లి, చెలో నడు, రింగ రింగ రింగ. ఇక్కడ నుండి మరి ఇంకొక చోటుకైతే వెళ్ళాలి. అది శ్రీనిత గారు సెలెక్షన్ చేస్తారంట. ఇక్కడికి అనుకుంటున్నారు. వాళ్ళ నాన్నకి డ్రెస్ సెలెక్షన్ చేయడానికి వెళ్ళింది. అగ్గో వెళ్ళింది. ఫైనల్గా సెలెక్షన్ కూడా అయిపోయింది. చూసారు కదా అండి. చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా చిన్న తల్లి కోసమైనా చేసుకోండి. తను బాగా చేస్తుంది అనుకుంటున్నాను. స్టార్టింగే కదా, పోను పోను చేస్తుంది లేండి. ఓకే బాయ్.